సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించిన గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన కూటమి నేతలు కార్యకర్తలతో గాజువాక టీడీపీ కార్యాలయం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనంతగా పల్లాకు మెజారిటీ రావడంతో ఇటు కూటమి శ్రేణుల్లోనూ అటు వర్తక వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. నేతలు శ్రేణుల మధ్య భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని, ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు కూటమి శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏవైతే హామీలిచ్చానో వాటన్నింటినీ అమలు చేసేందుకు కృషి చేస్తాను అన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, టోల్ గేట్ ఎత్తివేతకు పాటుపడతానన్నారు. జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, జీవీఎంసీ తేదప ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. అది మరి మా అధినాయకులు ఆలోచించి చేస్తారు. వస్తే దేన్నైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గెలుపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉమ్మడి కూటమి ఉందో, కూటమి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడాలి. మీరు ఇది చారిత్రక విజయం అనగా భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం.